కోణమాని సహాయం లేకుండా 60 డిగ్రీల కోణాన్ని గీయడం ఎలాగో ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాము. కొలబద్దను తీసుకుని నచ్చిన కొలతతో ఒక రేఖాఖండాన్ని గీయండి. దానికి ఇరువైపులా బిందువులను గుర్తించండి. ఇక్కడ రేఖకు ఇరువైపుల బిందువులను ఏ బీలుగా గుర్తించడం జరిగింది. తర్వాత వృత్తలేఖని సహాయంతో రేఖాఖండం పొడవుకు సమానంగా ఉండునట్లు ఏ వద్ద నుంచి ఒక చాపాన్ని, బి వద్ద నుంచి ఒక చాపాన్ని గీయండి. వాటి ఖండన బిందువును సిని గుర్తించండి. కొలబద్ద సహాయంతో ఈ ఖండన బిందువు సిని ఏని కలపండి. ఇప్పుడు ఏసీ ఏబీల మధ్య కోణం 60 డిగ్రీలు ఉంటుంది. అనగా యాంగిల్ సిఏబి = 60 డిగ్రీలు అవుతుంది. అలాగే ఖండన బిందువు సిని బిని కలిపితే ఏబి బీసీ రేఖాఖండాల మధ్య కోణం కూడా 60 డిగ్రీలే ఉంటుంది. అలాగే ఏసీ సిబిల మధ్య కోణం కూడా 60 డిగ్రీలే ఉంటుంది. ఈ విధంగా కోణమాని సహాయం లేకుండానే 60 డిగ్రీల కోణాన్ని గీయవచ్చు. చివరిలో కోణమాని సహాయంతో మీరు గీసినటువంటి కోణాన్ని సరిచూసుకోవచ్చు. అది ఖచ్చితంగా 60 డిగ్రీలకు సమానంగా ఉండడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. Thanks for watching. Please subscribe for more videos on my channel.